పూలే అంబేద్కర్ ఆలోచన వెలుగులో అణచివేయబడ్డ కులాల్లో ప్రతిఘటన ఉద్యమాలకు జీవం పోయాలి. ఏంది వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించుకొని మీరు ఈ కదలాలి. మీరు చెప్పిన ఈ రెండు కులాలతో పాటుగా అందరూ అనుబంధ కులాలు ఎస్ ఈయన ప్రతిపాదనను విస్తృతంగా చర్చించి ఒక అవగాహనకు రావడం ఉభయత్ర క్షేమమని భావిస్తూ అని మీరు అన్నారు. ఏ సామాజిక సమూహం మధ్యనైనా సరే ఏకీభావం ఉండాలంటే అంటరాని కులాల మధ్య అంటరానితనం అనే ఒక భావన ఉన్నది కాబట్టి ఇద్దరికి కామన్గా ఇక్కడ ఏకమైనరు వాళ్ళు. చుండూరు జరిగినప్పుడైనా, కారంచేడు జరిగినప్పుడైనా, వేంపెంట అయినా, పదిరికుప్పం అయినా, నీరుకొండ అయినా, ఏమైనా కంచికచెర్లతో సహా మనం 60ల నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మాలామాదిగల మధ్యనే వివాహ సంబంధాలు లేవు. అందులోనే ఎన్నో శాఖోపశాఖలు ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళు ఎట్లా కలిసిపోతారు? మీరు పైవారిని ఎట్లా విమర్శ చేస్తారు? నేను చెప్పదలుచుకుని ఏంటంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇప్పుడు 8 నెలల బట్టి. 8 నెలల బట్టి. ఓకే. ఈ 8 బట్టి నేను ఏమంటానంటే, మీదొక ఎక్స్ కులం, నాదొక ఎక్స్ కులం. నా ప్రయత్నం ఏ విధంగా ఉందంటే నా కులంలో ఉన్నటువంటి బ్రాహ్మణైజ్డ్ మైండ్స్ని కడగాలి. వీఆర్ ఆల్ డివైడెడ్ బికాస్ ఆఫ్ బ్రాహ్మణిజం. అవర్ ఫిలసాఫికల్ ఎనిమీ ఈజ్ బ్రాహ్మణిజం. అవర్ ఫిజికల్ ఎనిమీ ఈజ్ ఎనీబడి హూ ఈజ్ బ్రాహ్మణైజ్డ్. whoever is Brahmin, you may be your brother, you may be your sister or anybody. కాబట్టి కులాల్లో ఉన్నటువంటి కులతత్వాన్ని తగ్గించేటువంటి కార్యక్రమంలోకి ఈ మేధావి వర్గం దిగాలి. నేను 1974లో మొదలుపెట్టి ఇప్పటి వరకు నేను మాలామాదిగల మధ్యన ఐక్యత ఉండాలని ఏ విధంగా నేను స్టిక్ అయ్యాను. మాలామాదిగలే సరిపోరు. 74లో మొదలుపెట్టి మాలామాదిగలే సరిపోరు. బీసీ కులాల్లో ఉన్నవాళ్ళు, ఎస్టీ కులాల్లో ఉన్నవాళ్ళు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దోపిడి కులాలకు వ్యతిరేకంగా యునైట్ కావాలి. కులతత్వం తగ్గితే యునైట్ అవుతారు. కులతత్వం తగ్గితే యునైట్ అవుతారు. వీళ్ళిద్దరిని సపరేట్గా ఉంచింది ఎవరు? బ్రాహ్మణిజమా కాదా? ఫిలసాఫికల్గా మాలామాదిగలు ఇద్దరూ అన్టచబుల్సే, ఊరు బయట ఉన్నవాళ్ళే. వాళ్ళిద్దరి మధ్యన అడ్డుగోడలు ఎవరు కడుతున్నారు? ఏ ఫిలాసఫీ ప్రకారం కట్టబడుతున్నాయి? నువ్వు ఆ ఫిలాసఫీని ఓడిస్తే యునైట్ అవుతారు. ఆ ఫిలాసఫీని ఓడించడానికి కౌంటర్గా నీకు ఫూలే సిద్ధాంతం ఉంది, అంబేద్కర్ సిద్ధాంతం ఉంది. బ్రాహ్మణిజానికి కరెక్ట్ మొగుడు అంబేద్కర్ సిద్ధాంతం, కాన్షీరామ్ మెథడ్. దీన్ని అడాప్ట్ చేయమని చెప్తాను. వీళ్ళు కలవకపోవటం ఏంటి? ఈరోజు మీది ఏ కాస్టో నా కాస్ట్ ఏదో మీ కాస్ట్ ఏదో నాకు తెలియదే అనుకుందాం. తెలిసినా కూడా మన ఇద్దరంగా కూర్చొని మాట్లాడుతున్నామా లేదా? అవును. ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నాం, సీరియస్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం కదా. దీంట్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దాలనేటువంటి ఆలోచనతోటే మనం మొదలయ్యాం కదా. మరి మన ఇద్దరమే గొప్పవాళ్ళమా? ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరా గొప్పవాళ్ళు? వాళ్ళందరినీ కూడగట్టవచ్చు కదా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. 74లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ నాకున్నది. నా కళ్ళ ముందే వాళ్ళ మొత్తాన్ని తొక్కిపడేసి అధికారంలోకి వచ్చాము మేము మెడికల్ కాలేజ్లో. అంటే 70లో ఉన్న సామాజిక చైతన్యం వేరు, ఇవాళ ఎక్కువ చైతన్యం అనుకుంటున్నా కానీ సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దీనికి కారణాలు ఉన్నాయి. హృదయం కలిగిన వారు ఉన్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు, ప్రేమాదయ హృదయం కలిగిన వాళ్ళు. దీనికి కారణాలు 1990s తర్వాత వచ్చినటువంటి, నేనంటాను 1990s to 2000 తర్వాత నో కంట్రీ ఈజ్ నేషనల్ స్టేట్. నేషనల్ స్టేట్ యొక్క యుగం అంతమైపోయింది. వరల్డ్ బ్యాంకు తర్వాత ఇది IMF వచ్చిన తర్వాత నేషనల్ స్టేట్ అంటే జాతి రాజ్యాలు అంతమైపోయినాయి. జాతి రాజ్యాలు అంతమై గ్లోబల్ స్టేట్ ఏర్పడింది. గ్లోబల్ స్టేట్లో వరల్డ్ కాబులివాలా ఒకడున్నాడు. వాడెవడో తెలియదు మనకి. వాడు పెడుతున్నటువంటి అనేక ఎజెండాలలో ఇది కూడా ఒక ఎజెండా అంట. నేను మాలామాదిగల మధ్య తగాదు కూడా ఒక ఎజెండా. చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, మేము వరల్డ్ బ్యాంక్ CEO అని. అనడాలిడా అన్నాడు కదా. నేను రాష్ట్రానికి CEO అలాగ నేను మిమ్మల్ని నేను నిద్రపోను అన్నాడు. 20 ఏళ్ళ కింద అన్నమాట అన్నాడు కదా. 2020 విజన్ 2020. ఇప్పుడు మహాత్మా మోడీ గారు ఇప్పుడు ఏమన్నాడు? 2047 అంటున్నాడు కదా. అంటున్నాడా లేదా? అవును. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, మనము ఈ విషయాలు చర్చించేటప్పుడు అసలు ఇద్దరు గోచిపాతగాళ్ళ మధ్యన తగాదా ఎందుకంట. నేను ఒకడు గోసి ఒకడు బీకుంటే ఒకడు నంగావతుడు, ఒకడేమో 2 గోసులు దమ్ముతాయి. బంగారు కొండల్ని తవ్వుకుపోయే వాళ్ళ గురించి వదిలిపెట్టి
గోచిపాదగాళ్ళ మధ్య తగదా ఎందుకు? అంటే ఇప్పుడు ఈ ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ విషయం? ఏం చెప్పదలుచుకున్నానంటే, మొట్టమొదట ఈ దేశ జనాభాలో ఎస్సీ జనాభా పెరిగింది, 20% వరకు దాటింది. ఇక్కడ మొన్న ఈ మహానుభావుడు అన్నాడు కదా కేసీఆర్, 19% ఉన్నది ఎస్సీలది, 15% కాదు, 20 నుంచి 30 కోట్లు ఎక్కేసింది ఆయన లెక్కేసి దానికి రాజ్యాంగం మార్చాలి అన్నాడు. ఆ లింక్ చూసారా? ఇంకో మాట కూడా అన్నాడు. ఆ లింక్ చూసారా? నీ రాష్ట్రంలో 19% అంటే నువ్వు 19% రిజర్వేషన్ ఇవ్వు, మరి తమిళనాడు వాళ్ళు ఇచ్చారు కదా, ఇవ్వు. అది కాకుండా రాజ్యాంగం మార్చాలి. రాజ్యాంగం మార్చడం ఉద్దేశం ఏంటి? బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ఎంపీలు అక్కడక్కడ మాట్లాడుతూ మేము వస్తాము, 400 సీట్లు సంపాదిస్తాము, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఈ రాజ్యాంగం మార్చేటువంటి మొట్టమొదటి దేని మీద పడుతుంది? ఇప్పటికే రిజర్వేషన్స్ 15% ఉన్నా కూడా ఉద్యోగాలు 15% ఇవ్వట్లేదు, మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మేధావి వర్గం, ఈ కులాల్లో ఉన్న మేధావి వర్గం అర్థం చేసుకొని చదువు రానటువంటి దద్దమ్మలు తిరిగేటువంటి స్లోగన్స్ కాకుండా యునైట్ అయ్యి మన యొక్క షేర్ని మనం తీసుకుందాము, మన పొలిటికల్ షేర్ని మనం తీసుకుందాం, మన ఆర్థికపరమైన షేర్ని మనం తీసుకుందాం, యునైట్ కావాలని నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ రిజర్వేషన్ వ్యతిరేక కేటగరైజేషన్ వ్యతిరేక, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ఒకళ్ళు పెట్టుకుని నడుపుతున్నారు, ఒకళ్ళేమో మేమంతా సాధించామని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నారు. బట్ ఈ రెండు కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నారంట. నేను దోపిడి కులాల ట్రాప్లో పడుతున్నారు. ఇది ఈ జాతులకు మంచిది కాదు. అంటే ఇక్కడ మీరు ఎస్సీ వర్గీకరణకు దాని వర్గీకరణ మద్దతు ఇస్తున్నారా, సమర్థిస్తారా లేదా? వర్గీకరణ అనే దానికన్నా కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ సైంటిఫిక్గా చేయండి అంటే నా డిమాండ్. చాలా తెలివిగా పదజాలం మార్చి మాట్లాడుతున్నారు. శాస్త్రీయ పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. 15% ఫిలప్ చేయండి. 19% వచ్చాము తెలంగాణలో, 19% రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి.